అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. తాజాగా చూస్తూ ఉన్నాము లోక్సభలో అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మాటల యుద్ధం అయితే బీభత్సంగా అయితే జరుగుతుంది. దీని గురించి విశ్లేషించడానికి నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం సార్. సార్ తాజాగా చూస్తూ ఉన్నాం మన వార్తల్లో లోక్సభలో అయితే కాంగ్రెస్కు సంబంధించినటువంటి గౌరవ్ గొగోయ్ గారు బీజేపీపై అయితే ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రంప్కు భయపడే మీరు ఆపరేషన్ సింధూర్ని ఆపేశారా అని చెప్పనైతే ఆయన వ్యాఖ్యానించారు. సో ఆయన టార్గెట్ అంటే ప్రజల గురించా లేకపోతే బీజేపీని టార్గెట్ చేయడమేనా సార్? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశానికి నష్టం జరిగిందా మేలు జరిగిందా, యుద్ధం వల్ల మేలు ఏమైనా జరుగుద్దా, యుద్ధం ఆగిపోయినందుకు సంతోషించాలా, యుద్ధం జరగలేదని చెప్పని బాధపడాలా? ముందుగా ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. అక్కడ అతను ట్రంప్ చెప్పాడా, లేకపోతే మోడీ గారు చెప్పారా, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారా, లేకపోతే మన రక్షణాధికారులు చెప్పారా అని దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా స్పష్టంగా దీంట్లో మోడీ గారి ప్రమేయం ముఖ్యం. అంతే తప్ప ఇది ట్రంప్ గారితో ఎలాంటి సంబంధం లేదు, ఆయన చెప్పినందువల్ల మేము యుద్ధం విరమించలేదు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఆ ముష్కరులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు 100 మందిని మొట్టు పెట్టారని చెప్పి సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఎదురు కలుపుల్లో వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది, మిగిలిన ముగ్గురు కూడా. ఆ రోజు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారో పహల్గామ్లో మన భారతీయులను చంపేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు హతులయ్యారు. ఈరోజు వాళ్ళకు సంబంధించినంతవరకు పాకిస్తాన్కు సంబంధించినంతవరకు వాళ్ళ యొక్క ఉగ్రవాదుల యొక్క శిబిరాలని ధ్వంసం చేయడం కూడా జరిగింది. రమారమి 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అదే కదా ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రష్యా చూస్తున్నాం, ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం, లేకపోతే మిగిలిన దేశాల్లో జరుగుతున్న దాని గురించి చూస్తున్నాం. ఏమి సాధిస్తున్నారు యుద్ధం చేసి? గాజాలో కూడా ఇప్పుడు ఆకలి చావులు వెళ్ళిపోయి ఇప్పుడు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అంటే ఈరోజు వాళ్ళలో ఉగ్రవాదుల్ని మనం ముట్టుపెట్టాము, రేపు పొద్దున వస్తే మనం ఏం చేయగలమో వాళ్ళకు నిరూపించడం కూడా జరిగింది. కానీ ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా చెబుతున్నారా మేము ట్రంప్ వల్లే మేము యుద్ధం ఆపేసామని చెప్పని? మరి ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు దాని గురించి బయటకు తీసుకొస్తున్నారు? అంటే ఇక్కడ దేశం ముఖ్యమా లేకపోతే మీకు రాజకీయం ముఖ్యమా? ఆపరేషన్ సింధూర్ సమయంలో కాంగ్రెస్ తరపు నుంచి ఏమైనా మద్దతు అయితే ఉందా సార్? మరి వీళ్ళకి నిస్సందేహంగా ఇచ్చారు ఆ రోజు, మనం కాదనలేని విషయాలు అవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు అయిపోయింది కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వాళ్ళు కూడా అయితే అంటే పెద్దలు కూడా వీళ్ళకి కౌంటర్లు అయితే ఇచ్చారు. ఏమన్నారంటే గతంలో కార్గిల్ యుద్ధం అయితే కావచ్చు, ఇంకా వేరే చైనా కానీ పాకిస్తాన్తో ఇలా యుద్ధాలు జరిగినప్పుడు మీరు ఏ మేరకు ఈ యుద్ధాల నుంచి మేము ఇంత సాధించామని మీరు చెప్పుకోలేదు. కార్గిల్ యుద్ధం జరిగింది వాజ్పేయి గారి సమయంలో. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు దాన్ని లబ్ధి చేకూరే విధంగా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాస్తవంగా దేశానికి ఏం అవసరం? ఇప్పుడు యుద్ధం అవసరమా? యుద్ధం వల్ల ఏం సాధించాం? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చైనాతోటి యుద్ధం జరిగింది, అంతకుముందు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది. పాకిస్తాన్ యొక్క ముఖ్య పట్టణాన్ని కూడా ఆ రోజు మనం స్వాధీనం చేసుకున్నాం. మరి స్వాధీనం చేసుకున్నప్పుడు అప్పుడు మన సరిహద్దు రేఖనే ఆ రోజు మనం ఎందుకు నియంత్రించుకోలేకపోయాం? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగానే కదా. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూడా జరిగింది. మరి ఎందుకు మనం మన హద్దుల్ని మనం నిర్ణయించుకోలేకపోయాం? మనం వాళ్ళ మీద గెలిచి వాళ్ళ ముఖ్య పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకొని మరి ఈరోజు ఏం సమాధానం చెబుతారు పాకిస్తాన్ వాళ్ళు? ఆ రోజు అంతర్జాతీయ సమాజానికి మీరు ఎందుకు అప్పచెప్పారు? ఏ విధంగా అప్పచెప్పారు? ఇప్పుడు మరి ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ విభజనప్పుడు కూడా మొత్తం వాళ్ళ హయాంలోనే జరిగింది కదా. సో అది కూడా అంటే కుట్రపూరితంగా చేశారనే వాదనలు అయితే ఉన్నాయి. మన దేశాన్ని అన్యాయంగా ముక్కలు చేసి జరిపించారు అంటే అది జరిగింది. అంతకుముందు పాకిస్తాన్ భారతదేశం విడిపోయింది 1947 ఆగస్టుకు ముందే విడిపోవడం కూడా జరిగింది. విడిపోయినప్పుడు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వాళ్ళకు వచ్చిన వైరుధ్యాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు మనకి ముప్పు కాబోతుందని చెప్పని బంగ్లాదేశ్ తరఫున పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు. పాకిస్తాన్ మీద మనం గెలిచాం. నేను చెప్పినట్టు ముఖ్య పట్టణాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. మరి మన ప్రాంతాన్ని వాళ్ళు ఉన్నారని చెప్పని, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పని మనం గెలిచిన తర్వాత మన భూభాగంలో మన వాళ్ళని పెట్టి అవతల వాళ్ళని ఎందుకు తరిమి అవతల పడేయలేదు? అప్పుడు కార్గిల్ వారు కూడా మనమే గెలిచాం. మరి ఆ రోజు కూడా ఇప్పుడు అంటే అప్పుడు ఇంకా అది ఉంది. కార్గిల్లో గెలిచింది చిన్నది కాబట్టి అంతవరకు మాత్రమే చేయగలిగాం. కానీ మనం పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలిచాం. బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధంలో మన బంగ్లాదేశ్ తరఫున మద్దతు తెలిపి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్ని విడగొట్టడం కూడా జరిగింది. మరి ఆ రోజు బంగ్లాదేశ్ని విడగొట్టి బంగ్లాదేశ్కి ఇచ్చినప్పుడు మన ప్రాంతాన్ని కాశ్మీర్లో రావణ కాష్టంలో ఉన్నటువంటి దాన్ని మీరు ఇది మా భూభాగం మాది,
మీరెవరు అని చెప్పి తరిమేసి ఆ రోజు మన భూభాగాన్ని ఎందుకు వాళ్ళు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చెప్పిద్దా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పగలుగుతారా? కళ్ళ ముందు కనపడుతుంది. ఆ రోజు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో అప్పచెప్పేసి ఆ రోజు అంతర్జాతీయ సమాజం ముందు ఈ సమస్యను పెట్టారే తప్ప ఆ రోజే పరిష్కారం అయిపోయేది కదా. ఇప్పుడు అంతమంది సైనికుల్ని వీళ్ళు పట్టుకున్నారు, మరి వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టగలిగారు కదా. మరి ఆ రోజు వీళ్ళు ఏం చేశారు అంటే పాకిస్తాన్ మీద ప్రేమ, అంటే ఇక్కడ పాకిస్తాన్ కోసం చేస్తున్నారా? బీజేపీ అంటే హిందూ మద్దతులు, కాంగ్రెస్ అంటే బడుగు బలహీన వర్గాలకు మద్దతులు అని చెప్పని వాళ్ళైతే ప్రేరేపిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారండి? ఇప్పుడు ఎవరికి మతం, ఏ మతానికి సంబంధించిందో ఏ కులానికి సంబంధించిందో అనేది కాదు ఇక్కడ విషయం. హిందువులకు సంబంధించాలంటే హిందువులందరూ ఓట్లేశారా? హిందువులందరూ ఎట్లేస్తే ఎప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే కదా. మరి కాంగ్రెస్ ఎట్లా గెలుచుకుంటూ వచ్చింది? ఇది అర్థం లేని వాదన. ఈరోజు మరి 240 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయింది భారతీయ జనతా పార్టీ? హిందువులందరూ ఏకమైతే హిందువుల కోసం చేస్తున్నారంటే మరి హిందువులందరూ కలిసి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలి కదా. అంటే కూటమిగా కలిసి కదా సార్ నిలబడింది. కూటమి కలిసి ఇంకెక్కువ రావాలిగా. అంటే ఇప్పుడు బీజేపీ పోటీ చేసినవన్నీ కూడా కేంద్రంలో బలమైన ఉండడం కూడా ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ఇవ్వడం, ఇలాగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఒక కూటమిగా ఫామ్ అయ్యి కదా వాళ్ళు. మరి అంతకుముందు 303 స్థానాలు 240 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయారు? 2019లో 303 స్థానాలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు 240 స్థానాలకు పరిమితం అయిపోయారు? అంటే ఇది వాళ్ళు కావాలని రెచ్చగొట్టి ఇప్పుడు ఏదైతే వాళ్ళ నుంచి దూరమైన వర్గాలు ఉన్నాయో దగ్గర చేర్చుకునే క్రమంలో వాళ్ళు చేస్తున్నారు. మొట్టమొదటి కూడా కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చరిత్రను కూడా కనుమరుగయ్యేలాగా అయితే చాలా చరిత్రల్ని భారతీయులకు సంబంధించిన చరిత్రల్ని, యోధుల చరిత్రల్ని, రాజుల చరిత్రల్ని మరుగున పరిచేసి దాన్ని ప్రపంచానికి తెలియనికుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. శివాజీ మహారాజు గారి చరిత్ర ఎంత ఉంది, వాళ్ళ కుమారుడి చరిత్ర గురించి ఎంత ఉంది, రాణా ప్రతాప్ గారి చరిత్ర ఎంత ఉంది, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర గురించి ఎంతమంది చెబుతున్నారు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వాళ్ళ చరిత్రలు దాంట్లో ఎందుకు పొందుపరచట్లేదు? ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. వక్తు బిల్లును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం కాదని చెప్పని మతపరంగా విడిపోయినటువంటి పాకిస్తాన్ విడిపోయింది కదా. ముస్లింలందరూ మేమంతా ఒకటని చెప్పని వెళ్ళిపోయారు కదా. మళ్ళీ వాళ్ళ ఆస్తుల గురించి ఇక్కడ పరిరక్షణ వదిలిపెట్టాటిని గురించి వాళ్ళ పరిరక్షణ ఏంటి? ఈరోజు అయ్యే కదా ఈరోజు రావణ కాష్టంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లేకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. మరి ఆ తెలియని యొక్క రాజుల చరిత్రలు కావచ్చు, గత కాలపు వైభోగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే మళ్ళీ ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంటారు? ఉన్నాయి, కానీ వాళ్ళు సరైన బలం చాలట్లేదు. ఒక్కొక్కటి తీసుకొస్తా ఉన్నారు. తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశ చరిత్ర చూసుకుంటా ఉంటే భారతదేశ రాజులు ఏ రోజు కూడా పొరుగు రాజ్యాల మీదకి వెళ్ళేసి యుద్ధం చేయలేదు, పొరుగు దేశాల మీదకి వెళ్ళి యుద్ధం చేసిన చరిత్రలు ఎక్కడా లేదు. వాళ్ళే ఎన్నోసార్లు దాడులు చేశారు. ముస్లింలు ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాలు పరిపాలించారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా 200 సంవత్సరాల దాకా పరిపాలించారు. మన సంస్కృతిని నాశనం చేయాలనుకున్నారు, మన సంపదను దోచుకెళ్లారు. అయినా సరే టీవీగా నిలబడి రొమ్ము విరుచుకొని దమ్ము చూపిస్తున్నటువంటి జాతి హైందవ జాతి. దాన్ని నాశనం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. పొరుగు దేశాల వల్లే కాలేదు, వీళ్ళ వల్ల ఏమవుతుంది? సార్ ఇప్పుడు హైందవ జాతి అన్నారు కాబట్టి ఒక చిన్న మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ మధ్య వచ్చి సనాతన ధర్మం అనే వాటిని దాని ప్రాముఖ్యతని చెప్పుకుంటూ మరి వస్తున్నారు. మరి దీనికి కూడా కాంగ్రెస్ ఫుల్ ఆపోజిట్ అయితే అవుతుంది నిస్సందేహంగా. ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మాన్ని గురించి కనుక మనం చూసుకుంటా ఉంటే ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ మన విద్యాలయాల్లో చదువుకున్నారు పురాతనం నుంచి కూడా. అంటే అంత విశిష్టత ఇక్కడ ఉంది. నేను చెప్పినట్టు మన వాళ్ళు వేరే వాళ్ళ మీదకి వెళ్ళి ఎప్పుడు యుద్ధం చేయలేదు. వాళ్ళు మన సంపదని మొట్టమొదటి కూడా ప్రపంచానికి భారతదేశంలో ఉన్నటువంటి విస్తారమైన సంపదని, వజ్ర వైఢూర్యాలని, ఈరోజు కోహినూరు వజ్రాన్ని కూడా వాళ్ళు తరలించుకుపోయారు కదా. మన సంపదను వాళ్ళు దోచుకెళ్లారు. మనం వెళ్ళి ఇక్కడ విదేశాల మీద వాళ్ళ సంపదను దోచుకొని రాలా. ఇది గమనించుకోండి. అంటే కాంగ్రెస్ యొక్క తత్వం సెక్యులరిజం అని చెప్పని అంటున్నారు. మరి సో విడిపోయింది ఎందుకు? వాళ్ళు మతపరంగా విడిపోయారు. మళ్ళీ ఇక్కడ సెక్యులరిజం ఏంటి? దాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఇన్నాళ్ళు బతుకుంటా వచ్చింది. ఇప్పుడే తెలుసుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ దూరంగా పెట్టారు. ఏపీలో కూడా ఇదే వైఖరి కొనసాగుతుందా? అందుకే నేను అంటున్నాను, ఇక్కడ కులమో మతమో ప్రాంతమో ఇక్కడ చూసుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అంతే తప్ప మతపరంగానో లేకపోతే ప్రాంతీయ పరంగానో గ్రామాల పరంగానో వీళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళకంతా తెలుసు. కాబట్టి పరిపాలకులు కనుక మంచి చేస్తే వాళ్ళకి ఆమోదం తెలుపుతారు, వ్యతిరేకంగా చేస్తే ప్రజలు దోచుకుంటే, ప్రజలు హింసిస్తే ఏం జరిగిందో 2019 నుంచి 2026 పరిపాలన చూశారు. కాబట్టి
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. సార్ ఓకే, ఫైనల్ క్వశ్చన్, అసలు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి సెంట్రల్ స్థాయిలో ఇంకా ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? టైం అనేది అంటే వాళ్ళు అధికారంలో వస్తారని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఏ విధంగా భావిస్తున్నారు? అంటే ప్రజలు కూడా మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు కదా, ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఇట్లా మారుతూ ఉంటాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు చూశారు, మళ్ళీ భారతీయ జనతా పార్టీని కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారో చూసాము. పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో బీజు జనతాదళ్ ఎన్నిసార్లు పరిపాలించిందో చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రజల్ని రంజింపజేయగలిగి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళని కొనసాగిస్తారు, ఎంతకాలమైనా కొనసాగిస్తారు. అసలు వాళ్ళల్లో ఇండియా కూటమిలో ఐక్యతే లేదు. ఆప్ ఒక పక్కన ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఒక పక్కన ఉంటున్నారు, తృణమూల కాంగ్రెస్ ఒక పక్కన ఉంటా ఉంది. ముందు వాళ్ళని ఐక్యతంగా ఉండమనండి, అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.